నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ప్రపంచం ఇప్పుడు మరో భారీ యుద్ధం అంచున నిలబడింది. ఇరాన్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు కేవలం ఈ రెండు దేశాలకే పరిమితం కావు. ఈ సెగ ఇప్పుడు భారతదేశాన్ని కూడా తాకబోతుంది. ఒకవేళ ఇరాన్ అమెరికా మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే మన జేబులు ఖాళీ అవ్వటం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ తలకిందులయ్యే ప్రమాదం ఉంది. అసలు ఈ యుద్ధం వల్ల భారత్కు జరిగే ఆ 5 ప్రధాన నష్టాలేంటో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా చూసుకుంటే పెట్రోల్ ధరలు ఎక్కడికి చేరుతాయి, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయుల పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా చూసుకుంటే ముడి చమురుకి సంబంధించినటువంటి అప్డేట్లో భారత్ తన అవసరాలకు కావాల్సినటువంటి 80% పైగా చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఏదైతే ఉంటుందో అనే సముద్ర మార్గం ద్వారానే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. ఒకవేళ యుద్ధం వస్తే ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసే అవకాశం ఉంది. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ కు $100 నుండి $130 పెరిగిపోవచ్చు. దీనివల్ల మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు $150 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాహనాలకే పరిమితం కాదు, రవాణా ఖర్చులు కూడా పెరగటం వల్ల కూరగాయలు, పప్పులు, పాలు ఇలా ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతుంది. అంటే సామాన్యుడి బడ్జెట్ పూర్తిగా చితికిపోతుంది. అంతేకాకుండా యుద్ధం వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంది. దీనివల్ల మన విదేశాల నుంచి కొనే ప్రతి వస్తువు భారంపై దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. ఇక అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం చూసుకుంటే గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నటువంటి మన భారతీయులు సుమారు 90 లక్షల మంది భారతీయులు యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల్లో ఉపాధి పొందుతూ ఉన్నారు. యుద్ధం విస్తరిస్తే వీరి ప్రాణాలకు ముప్పు కలగడమే కాకుండా వారి ఉద్యోగాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు వీరు ఏటా పంపే వేల కోట్ల రూపాయల రెమిటైన్స్ నిలిచిపోతే భారత విదేశీ మార్క నిల్వలకు అది పెద్ద దెబ్బ అవుతుంది. గతంలో కువైట్ యుద్ధ సమయంలో వేల మందిని స్వదేశానికి తెచ్చినటువంటి ఎయిర్ లిఫ్ట్ వంటి భారీ ఆపరేషన్ ని మళ్లీ చేయాల్సి ఉంటుంది. కేవలం ఆర్థికమే కాదు, వ్యూహాత్మకంగా కూడా భారత్ కు నష్టం ఉంటుంది. ఇరాన్ లో భారత్ అభివృద్ధి చేస్తున్నటువంటి చాబాహర్ ఫోర్టు ప్రమాదంలో పడుతుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ మరియు సెంట్రల్ ఆసియాకు భారత్ ను కలిపే కీలక మార్గం. అలాగే ఇజ్రాయెల్ ద్వారా యూరప్ కు భారత్ ను కలిపే ఇండియా మిడిల్ ఎస్టేట్ యూరప్ ఎకానమీ కారిడార్ కల కూడా ఈ యుద్ధం వల్ల కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ యుద్ధం అనేది ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నా దాని ప్రభావం మాత్రం మన వంటింట్లోనూ మన జేబుల్లోనూ కనిపిస్తోంది. అందుకే భారత్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా దౌత్యపరమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదు, శాంతి మాత్రమే లోకానికి మేలు చేస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.